హలో గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పూల. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలు వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్ ఇది. నిన్న రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో చాలా బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రుల్ని అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ కూడా కలిశారు. ఆ సందర్భంగా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణలో సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పరీక్షా పత్రాలు లీకేజీ అయిన నేపథ్యంలో పటిష్టంగా పరీక్షలను నిర్వహించడం కోసం యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. అందులో భాగంగా యూపీఎస్సీ చైర్మన్ని మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని నిర్వహించాలి, అందుకు సహకరించాలని ఆయన పటిష్టంగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కలిశారు. రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వినతి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిశారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఆయన కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి ఉత్తమ్. ఇక ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి ఎన్నికలు పెడతారా, విడివిడిగా ఎన్నికలు పెడతారా అనే దాని మీద కొంత గందరగోళం నెలకొంది. విడివిడిగా పెడితే కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక, విడివిడిగానా? ఈసీ ప్రకటనతో గందరగోళం. స్పష్టత కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. విడిగా అయితే 2 కాంగ్రెస్కే. ఇక మరొకటి, ధరణికి సంబంధించి భూముల రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉన్నాయి, అన్యాక్రాంతమైన లేదా అనే దాని మీద ప్రభుత్వం ఆరా తీస్తున్నది. ఇక్కడ సర్కారు భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు మొదలుపెట్టారు. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూసి చర్యలు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ధరణిలో ఎన్ని ఉన్నాయని సరిపోల్చుతున్నారు. ధరణి పోర్టల్లోని వివరాలు వెలుగు తీస్తున్న ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ చూసాము వార్త. ప్రైవసీ ఐచ్ఛికంతో, అంటే ప్రైవేటు అనేది ఆప్షనల్ అనమాట. భూముల వివరాలను దాచిపెట్టుకునేందుకు ధరణిలో రైట్ టు ప్రైవసీ ఐచ్ఛికం ఆప్షన్ కూడా ఉంది. దీనికి సంబంధించిన మేట నొక్కితే సంబంధిత భూముల వివరాలు పోర్టల్లో సాధారణంగా కనిపించవు. సాఫ్ట్వేర్ నిర్వహించే సంస్థ వారికి, తహసీల్దారు, రెవెన్యూ ఉన్నతాధికారులకు మాత్రమే లాగిన్లోకి వెళ్లి చూడటానికి వీలుంటుంది. ఈ తరహా వెసులుబాట్లను ఆసరా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడినట్లు సర్కారు భావిస్తోంది. ఇక సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు టీఎస్ఆర్టీసీ. వాటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందించాలని నిర్ణయించారు. ఇక హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు వ్యవసాయ విశ్వవిద్యాలయ భూమి కేటాయింపు. సర్కారు ఉత్తర్వులు. ఈ నెలలోనే శంకుస్థాపనకు అవకాశం. ఇటీవల హైకోర్టుకు సంబంధించి 100 ఎకరాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన సందర్భంగా ఆ మేరకు నూతన భవనానికి 100 ఎకరాలు కేటాయించేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక చెక్ డ్యాముల సంగతి ఏంటో అంటూ కూడా కొన్ని చెక్ డ్యాములు ఇప్పటికీ కూడా రిపేర్లతో ఉన్నాయి. 2 విడతల్లో 879 మంజూరు, 393 నిర్మాణాలు పూర్తి. వివిధ దశల్లో మరికొన్ని 267 కోట్ల బిల్లులు పెండింగ్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2021లో వచ్చిన ప్రవాహంలో ఈ చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీనికి 10.93 కోట్ల వ్యయంతో టెండర్ దక్కించుకున్న గుత్తేదారు పనులు ప్రారంభించారు. దాదాపు పూర్తయిన దశలో ఉండగా 2021 వచ్చిన ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు దాని మరమ్మతు పనులు కానీ పునర్నిర్మాణ పనులు కానీ నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టలేదంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక నిన్న ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది మహబూబ్ నగర్లో. ఇక్కడ దూసుకొచ్చిన మృత్యువు. ఆటో ఎక్కుతుండగా ప్రయాణికులను వేగంగా ఢీకొన్న డీసీఎం. 5గురి దుర్మరణం. మృతుల్లో 2 బాలికలు, 1 బాలుడు. మరో 2 పరిస్థితి విషము. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ కోటలో ఘటన. ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డ స్థానికులు. వాహనానికి నిప్పు కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి జరిగింది. సోదాలకు వెళ్ళినప్పుడు తృణమూల్ నేత అనుచరుల దుశ్చర్య. మారణాయుధాలతో వెంటాడి వాహనాలను ధ్వంసం చేశారు. ప్రాణభయంతో అధికారులు పారిపోయారు. దాడిలో ధ్వంసమైన అధికారుల వాహనం అంటూ కూడా ఇక్కడ ఫోటో చూస్తున్నాం. ఇక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, 5 కిలోల బంగారం, విదేశీ తుపాకులు, 100కు పైగా మద్యం బాటిళ్లు. ఈడీ సోదాల వెలుగులోకి. ఈ వార్త కంటిన్యూషన్ 13 పేజీలో. ఇక పేరుకే జెండా పాట, రైతుకు కన్నీట ఓట అంటూ ఖమ్మం మార్కెట్లో మిర్చి వ్యాపారుల మాయాజాలం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఖమ్మం మార్కెట్లో రైతులు గురువారం తీసుకొచ్చిన మిర్చి బస్తాలు అయితే వాళ్ళకి ఊరికే జెండా పాట అంటూ అంటే దాన్ని ధర చెప్తున్నారు తప్ప ఆ ధర రావటం లేదు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు.
ఇక కవ్వాల నుంచి గ్రామాల తరలింపు మైసంపేట రాంపూర్ నెల రోజుల్లో కడెం మైదానంలో ధర్మాజీపేటకు 142 కుటుంబాలకు పునరావాసం. ఇవన్నీ కూడా పునరావాసం చెందేటువంటి ఇవన్నీ ఇది చేస్తారు. ఇటు కవ్వాల నుంచి తరలించున్న మైసంపేట గ్రామం ఇది ఎందుకంటే ఇది పునరావాసం కల్పిస్తారు ఈ గ్రామస్తులకి. ఇక సెకండ్ పేజీ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. సోనియా పోటీ చేస్తే రాష్ట్రమంతా ఉత్సాహం. నల్గొండ లేదా ఖమ్మం నుంచి పోటీ చేయాలని పిసిసి ప్రతిపాదన. తమిళనాడులోని శ్రీపెరంబదూరు నుంచి కూడా విరతి. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలో కసరత్తు అంటూ కూడా ఇది కంటిన్యూషను. ఇటీవల సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఎక్కువ వస్తుంది. లేదు ఆమెను రాజ్యసభకి నామినేట్ చేయాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం లేదంటే నల్గొండ జిల్లాల నుంచి కనుక సోనియా గాంధీ పోటీ చేస్తే ఆ ఊప రాష్ట్రం అంతా ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే సమయంలో తమిళనాడు నుంచి శ్రీపెరంబదూర్ ఎందుకంటే అక్కడ రాజీవ్ గాంధీ చనిపోయినటువంటి లోక్సభ స్థానం అది. అక్కడి నుంచి కూడా పోటీ చేయాలని తమిళనాడు కాంగ్రెస్ కూడా కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలో కసరత్తు జరుగుతోందంటూ కూడా వార్త మనం చూస్తున్నాం. ఇక టీపీసీ దైనందిని డైరీని ఆవిష్కరిస్తున్న శ్రీధరబాబు, చిత్రంలో విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేయాలంటూ ఉప ముఖ్యమంత్రికి ఉద్యోగుల సమాఖ్య వినతి అందించింది. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్గీయుల వాగ్వాదం నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం సందర్భంగా తాండూరుకు చెందినటువంటి తాండూరుకు చెందినటువంటి ఇక్కడ బారస చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమావేశం జరిగింది. దానికి సంబంధించి తాండూరుకు చెందినటువంటి నాయకులు ఎవరైతే 2 వర్గాలుగా ఉన్నారో మహేందర్ రెడ్డి వర్గం, రోహిత్ రెడ్డి వర్గం వర్గీయుల వాగ్వాదం జరిగింది. దాదాపు కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తే హరీష్ రావు వాళ్ళందరినీ పక్కకి తీసుకెళ్లి సముదాయించారు. అది అంతా నిన్న వార్తంతా హల్చల్ చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్గీయుల వాగ్వాదం బారస చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమావేశంలో రసాభాస. ఎందుకంటే లోక్సభ నియోజకవర్గాల వారికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 1-2 నియోజకవర్గాలను అభ్యర్థులను కూడా ప్రకటించారు. కరీంనగర్కి కూడా వినోద్ని ప్రకటించారు. అదేవిధంగా రంజిత్ రెడ్డిని కూడా ప్రకటించారు. తాజాగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాన్ని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, వేదికపై పైలట్ రోహిత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మల్లేశం, దయానంద్ గుప్తా తదితరులు. ఇది ఎందుకంటే 7 నియోజకవర్గాల పరిధిలోని నాయకులందరూ కూడా నిన్న సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఇక గెలిపే లక్ష్యంగా ఒకే కుటుంబంలో పనిచేద్దామంటూ కూడా హరీష్ పిలిపించారు. బారాస పార్టీ శ్రేణులు విభేదాలను వీడి ఐక్యంగా పనిచేయాలని, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని హరీష్ రావు సమావేశంలో పిలుపునిచ్చారు. ఇక అగ్రనేతల సభలు ముందుగానే అభ్యర్థుల ఖరారు. రేపు ఎల్లుండి భాజపా కీలక సమావేశాలు. లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేయనున్న నేతలంటూ కూడా మరొక 3 నెలల్లోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై వివిధ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా ఆ క్రమంలో బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. ఇక్కడ ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రేపు ఎల్లుండి భాజపా కీలక సమావేశాలు అంటే ఆదివారం, సోమవారం 2 రోజులు కూడా కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వార్త వచ్చింది. ఇంకా అభ్యర్థుల ఎంపిక కీలకం. సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైన ఈ 2 రోజుల సమావేశంలో చర్చించనున్నారు. ఆశావాహుల్లో బలమైన అభ్యర్థులను గుర్తించడంతో పాటు సామాజిక సమీకరణల వారీగా ఏ మేరకు మద్దతు ఉంటుందనే అంశాన్ని అంచనా వేయనున్నారు. ఇక బారస అవినీతిని వెలికి తీసేంత వరకు కాంగ్రెస్ని వెంబడిస్తామంటూ భాజపా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ ఒక కొత్త అంటే తరహాలో ఉద్యమం చేయాలని భావిస్తుంది. ఎందుకంటే బారాస ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోంది అంటూ కూడా ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఇటీవల కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. తాజాగా మురళీధర్ రావు ఎవరైతే మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ ఉంటారో తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి అయినా బారాస అవినీతిని వెలికి తీసేంత వరకు కాంగ్రెస్ని వెంబడిస్తామని ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇక ఎన్నికలయ్యాక ఎక్కడ ఉండాలనే సలహా కోసం కలిశారేమో కేసీఆర్ జగన్ భేటీపై సిపిఐ నారాయణ వ్యాఖ్యానించారు. నిన్న చెన్నైలో పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న నారాయణ సింగరేణి కంచెను తొలగించిన ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ భూ నిర్వాసిత రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచన అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. సింగరేణి అధికారులు వేసిన కంచెను బ్లేడ్ ట్రాక్టర్తో తొలగిస్తున్న ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్. ఇక
రైతులకు మొండి చేయి చూపుతున్నారంటూ కూడా మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆ, ధ్వజమెత్తారు. రైతు బంధు నిధులు ఇవ్వలేదు అంటూ కూడా ఆయన విమర్శ చేశారు. వేసవి అవసరాలకు రోజు 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండి ఎన్ బలరాం ఆదేశించారు. ఆయన కొత్తగా సీఎండి అయ్యారు సింగరేణికి. ఇక అయ్యా జగన్ మీకో దండం, రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం, మీకు గుడ్ బై అంటూ జగన్ బంగ్లా వైపు తిరిగి శాల్యూట్. నిన్న ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ చెందినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కాపు రామచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, చాలా సన్నిహితుడు అటు వైఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి. ఆయనకి రాయదుర్గం టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన అయ్యా జగన్ మీకు దండం అంటూ రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మీకు గుడ్ బై అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. 2 చేతులు జోడించి జగన్ బంగ్లా వైపు తిరిగి శాల్యూట్ చేశారు. ఇక అంతరిక్ష పరిశోధన స్టార్టప్లు రావాలి అంటూ కూడా నిన్న జేఎన్టీయు స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఇస్రో చైర్మన్. అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తొలి సర్కులర్ను ఆవిష్కరిస్తున్న జేఎన్టీయు వీసీ కట్టా నరసింహారెడ్డి, ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, ఐఎస్జీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ మృత్యుంజయ రెడ్డి, ప్రొఫెసర్ తాటిపర్తి విజయలక్ష్మి ఉన్నారు. ఆగస్టు 23 హైదరాబాద్లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరగబోతున్నది. సదస్సు తొలి సర్కులర్ని ఆవిష్కరించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఆయన నిన్న హైదరాబాద్ వచ్చారు. జేఎన్టీలో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అదే సందర్భంగా అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తొలి సర్కులర్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ఇక తెలుగు భాషను బతికించాలి, అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. తనికెళ్ల భరణికి పూర్ణ కుంభ పురస్కారం అందజేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్. ఇక తెలంగాణకు హరీష్ చౌదరి, ఏపీకి మసూదన్ మిస్రి లోక్సభ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణకు హరీష్ చౌదరి, ఏపీకి మధుసూదన్ మిస్రి నియమితులయ్యారు. ఇక శివశంకర్ రెడ్డికి బెయిలిస్తే సాక్షులకు ప్రాణహాని, వివేక హత్య కేసులో సిబిఐ సునీత వాదనలు వినిపించారు. తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. ఇక ఎడిటోరియల్ పేజీ అనారోగ్య ఆహారం అంటూ కూడా ఒక ఎడిటోరియల్ రాశారు. ఇటీవల భారతదేశంలో పండిస్తున్నటువంటి వరి, గోధుమలో కావలసినటువంటి ఖనిజాలు లోపించాయి. దానివల్ల పౌష్టిక అయినటువంటి ఖనిజాలు మిస్ అవుతున్నాయి, ఖనిజాలు అందటం లేదు అంటూ కూడా ఒక వార్తా కథనం వచ్చింది. దాని మీద ఎడిటోరియల్ రాశారు. తినే తిండి ఒంటికి పట్టాలి, దేహానికి పుష్టిని అందించాలి. అలా సమకూరే ప్రజారోగ్య భాగ్యమే దేశార్థిక ప్రగతికి దారిదీపం అవుతుంది. అదృష్టకరమైన జనభారతం ఇప్పుడు పోషకాలు లేని ఆహారంతో నిస్సత్తుగా కూలబడుతోంది. ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించామని సంకలు గుద్దుకోవటమే తప్ప పంటల వాసికంతగా ప్రాధాన్యం దక్కని దురస్తవలో దేశీయ ఆహారం పొను సారహీనంగా మిగిలిపోతుంది. అంటే సారం ఏమి ఉండటం లేదు ఆహారంలో అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. 1960లతో పోలిస్తే నేడు ఇండియాలో వరి, గోధుమ, వంగడాల్లో కాల్షియము, ఇనుము, జింకు వంటివి దిగనాసిల్లిపోయాయన్న కఠోర వాస్తవాన్ని ఇటీవల అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. ఎముకలు, నరాల పటుత్వానికి, వ్యాధి నిరోధకతకు ప్రాణప్రదమైన ఖనిజాలు మన ప్రధాన ఆహార పంటలో కొరవడటం తీవ్రంగా కలవరపరిచేది అంటూ కూడా వచ్చింది. మనం తిండిలో అంటే వరిలో కావచ్చు, గోధుమలో కావచ్చు ఖనిజాలు లోపిస్తున్నాయి. ముఖ్యంగా జింకు, ఐరన్ లాంటివి ఇంతకు ముందు ఉన్నట్టుగా 60లో ఉండేటువంటి పంటల్లో ఉండేటట్టుగా ఇప్పుడు లేవు. ఇది సారవంతమైనటువంటి ఆహారం అంటూ కూడా, అనారోగ్య ఆహారం అంటూ కూడా ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక ఆసియాన్తో డ్రాగన్కు ముక్కుతాడు, ఆసియాన్ దేశాలతో డ్రాగన్ అంటే చైనాకు ముక్కుతాడు వేయచ్చు అంటూ డాక్టర్ రఘురామపాత్రుని రాసినటువంటి వ్యాసం ఇది. 1.5 దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAలో నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం ఆసియాన్ కల్పించాయి. ఇందుకోసం ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఢిల్లీలో చర్చలు జరగనున్నాయి. వాణిజ్య లోటును తొలగించడంతో పాటు చైనా వంటి ఇతర దేశాలు తయారైన సరుకులను ఆగ్నేయ ఆసియా దేశాల మీదుగా భారత్కు ఎగుమతి చేయడాన్ని నిరోధించడంపైన దృష్టి సారించనున్నారంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసాన్ని అందించారు. ఇక 4 గోడల పంచాయతీ పివిఎస్ శైలజ, ఆమె సహాయ ఆచార్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల హైదరాబాద్ రాసినటువంటి వ్యాసం ఇది. 4 గోడల పంచాయతీ వైవాహిక లైంగిక అత్యాచారం ఇటీవల
బాగా చర్చల్లో నిలుస్తోంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 375 లైంగిక అత్యాచారానికి శిక్షను నిర్దేశిస్తోంది. 15 ఏళ్లు నిండిన భార్యతో భర్త బలవంతపు రతిని ఈ సెక్షన్ పరిధి నుంచి మినహాయించారు. దానివల్ల అయిష్ట రతికి వ్యతిరేకంగా చట్టం నుంచి రక్షణ కోరే హక్కును వివాహితకు నిరాకరించినట్లయింది అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల కొన్ని మార్పులు చేసినటువంటి సందర్భంగా 15 ఏళ్లు నిండిన భార్యతో బలవంతంగా ఆమెతో సెక్స్ చేయిస్తే ఇంతకు ముందు అది ఒక నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు అది నేరంగా పరిగణించరు కాబట్టి వారికి ఆ హక్కు కోల్పోయారు. ఇక్కడ చట్టం నుంచి రక్షణ కోరే హక్కును వివాహతకు నిరాకరించినట్లయిందంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక్కడ తపాలా హక్కులు గాలిలో అంటూ కూడా తపాలా హక్కులు ప్రజలకి తపాలా హక్కులు ఉన్నాయి, అవి గాలిలో కలిసిపోయాయంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక ఫస్ట్ పేజ్ కంటిన్యూషను. నిన్న నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఇక్కడ మనం చూస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ రక్షణ భూములు బదలాయించాలని రాజ్నాథ్కి వినతి. ఇక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు విడుదల చేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 1800 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. 17వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణకు రావాల్సిన 2233.54 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వరుస భేటీల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు, వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇది. అదేవిధంగా సాధారణ ఛార్జీలు ఉంటాయి. పండుగ సందర్భంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచబోవటం లేదంటూ కూడా ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక విడివిడిగానా అంటూ కూడా ఒక స్పష్టత ఇంకా రాలేదు. దీని మీద దానికి సంబంధించి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక స్పష్టత కోరింది. ఎందుకంటే విడివిడిగా చేసినట్లయితే 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు ఉంటాయి అని ఇచ్చారు. సాధారణంగా ఇది విధానం. వాస్తవంగా ఒక రాష్ట్రంలో ఒకే రోజు ఎన్నికై ఒకే రోజు పదవీ కాలం ముగిసే ఎమ్మెల్సీలకు నిర్వహించే ఎన్నికను ఒకటిగా పరిగణిస్తారు. ఒకే బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 2 స్థానాలు ఈ కోవలోకి వస్తాయి. శాసనసభలోని సభ్యుల మొత్తం సంఖ్యను పరిగణలో తీసుకుని ఓటు విలువని నిర్ణయిస్తారు. ఉదాహరణకు తెలంగాణలో మొత్తం 119 మంది శాసనసభ్యులు ఉండగా 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు విలువ 40గా ఉంటుంది. రెండింటికి ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్లోని 64 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్య ఓటుగా 40 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. బారాసాకు ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినా మరొకటి అవసరమవుతుంది. ఎంఐఎం మద్దతు ఇస్తే బారాసా అభ్యర్థికి 46 ఓట్లు పడే అవకాశం ఉంది. రెండింటికి ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్ బారాసాకు ఒక్క స్థానం దక్కుతుంది. విడివిడిగా నిర్వహిస్తే ప్రతి ఎమ్మెల్యే ఇద్దరికి విడివిడిగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఫలితంగా 64 మంది సభ్యులున్న కాంగ్రెస్కు 2 దక్కే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ వార్తా కథలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం స్పష్టత కోసం భారత ఎన్నికల సంఘానికి శుక్రవారం లేఖ రాసింది. ఇక సర్కారు భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు జరుగుతుంది అంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ వార్త. ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం కూడా ధరణిలోని వివరాలు, అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లోని వివరాలు రెండింటిని సరిచూసి ఎక్కడ అన్యాక్రాంతమైనాయి, ఎక్కడ అక్రమాలు జరిగినాయి అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణపై పిటిషన్లు వేశారు. ఇక గవర్నర్ తమిళిసై తిరస్కరించిన 2 ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలు తిరస్కరించారు గవర్నర్ తమిళిసై. వారు హైకోర్టులో దాని మీద పిటిషన్లు వేశారు. విచారార్హత ఉందా లేదా, విచారార్హత ఉంటే అభ్యంతరాలు ఉంటే చెప్పండి, గవర్నర్ కార్యదర్శికి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక దూసుకొచ్చిన మృత్యువు నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి ఒక దృశ్యం. ఇక్కడ బేతావహంగా ఘటనా స్థలం డీసీఎం వచ్చి రోడ్డు దాటుతున్నటువంటి 5గురిని కబళించింది. ఇక్కడ ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో తగలబెడుతున్న వ్యాను. ఇక భయంతో పరుగులు తీసిన పోలీసులు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు బాలానగర్ కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యానుకు నిప్పు పెట్టారు. మంటలు ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక వాహనాన్ని కూడా వెనక్కి పంపించారు. జడ్చర్ల గ్రామీణ ఠాణా సిఐ జములప్పత సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకోగా కూడలి వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదంటూ వారిపైన దాడికి ప్రయత్నించారు. దీంతో పలువురు పోలీసులు పారిపోయారు. ఓ సిఐ, ఓ ఎస్ఐ ఓ దుకాణంలోకి వెళ్ళి షట్టర్ వేసుకోగా దాన్ని
ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ డీఎస్పీ మహేష్ పోలీస్ సిబ్బందితో బాలానగర్కు వెళ్లి వారిని సముదాయించారు. ఈ నిరసనతో జాతీయ రహదారిపై ఇరువైపులా 10 కిలోమీటర్ల మేర వేల కొద్ది వాహనాలు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇక పేరుకే జెండా పాట, రైతుకు కన్నీటి ఓట అంటూ కూడా ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతులకు ధర ఏ విధంగా రావటం లేదు, అక్కడ దళారులు ఏ విధంగా రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారనే దాని మీద ఒక వార్తా కథనం ఇచ్చారు. మంత్రి తుమ్మల దృష్టి సారిస్తేనే అంటూ కూడా ఇచ్చారు. మార్కెట్లో క్రయ విక్రయాలపై పాలకవర్గం, మార్కెట్ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడింది. వ్యాపారులు అడిగిన ధరలకు ఇస్తే సరి, లేదంటే రోజుల తరబడి కర్షకులు మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి అంటూ కూడా వార్తా కథనం. దీని మీద మంత్రి దృష్టి పెట్టాలంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక లైసెన్స్ లేకుండా ముడి ఔషధం తయారీ భారీ పరిమాణంలో స్వాధీనం చేసుకున్న డీసీఏ అంటూ కూడా ఇక్కడ వచ్చింది. ఒక కంపెనీ లైసెన్స్ లేకుండా ముడి ఔషధం తయారు చేస్తుంటే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈనాడు ఛాంపియన్షిప్ నిన్న జరిగినటువంటి T20లో భారత్, అదేవిధంగా ఆస్ట్రేలియా మధ్య జరిగిన T20లో భారత్ ఘన విజయం సాధించింది అమ్మాయిలు. ఇక బోని అదిరేలా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ తొలి T20లో ఆసీస్పై భారత్ గెలిచింది. మెరిసిన తితాస్, షఫాలి, స్మృతి మందాన ముగ్గురు కూడా మెరిశారు. 4 వికెట్లు తీసింది తితాస్ సాధు. ఇక్కడ వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో 0-3తో చిత్తుగా ఓడిన భారత మహిళల జట్టు 3 T20ల సిరీస్లో ఘనంగా బోణి కొట్టింది. మొదట తితాస్ సాధు అద్భుత బౌలింగ్తో ఆసీస్ను కట్టిపడేసిన హర్మన్ ప్రీత్ బృందం ఆపై షఫాలి, స్మృతి మెరుపులతో తొలి మ్యాచ్లో అలవోకగా విజయాన్ని అందుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం షఫాలి 64 పరుగులు చేసి నాట్అవుట్గా మిగిలింది. ఇక నిన్న షెడ్యూల్ విడుదల చేశారు. T20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి షెడ్యూల్ రానే వచ్చింది. భారత్ పాక్ జూన్ 9న న్యూయార్క్లో జరగబోతుంది. అమెరికా వేదికగా కొన్ని మ్యాచ్లు జరగబోతున్నాయి. భారత పాక్ జూన్ 9న న్యూయార్క్లో T20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం జూన్ 1 నుంచి 17 వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. టీమిండియా మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30కి ప్రారంభమవుతాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉంటాయి. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్. గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా. గ్రూప్ డి దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్. ఈ 4 గ్రూపులుగా మ్యాచెస్ జరగబోతున్నాయి. 4 గ్రూపుల నుంచి కూడా 4 జట్లు ఎంపిక అవుతాయి. తర్వాత సెమీఫైనల్, తర్వాత ఫైనల్ జరుగుతాయి. ఇక రాహుల్ మెరుపు డబుల్ సెంచరీ, తిలక్ అజయ్ శతకం. హైదరాబాద్ 474కి 5 వికెట్లతో డిక్లేర్ చేసింది. చాలా కాలం తర్వాత హైదరాబాద్ రంజీ జట్టు చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించింది. ఇక్కడ నాగాలాండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ 214, 157 బంతుల్లో మెరుపు డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. శుక్రవారం ఆరంభమైన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 474-5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. 143 బంతుల్లోనే ద్విశతకం సాధించిన రాహుల్ రవిశాస్త్రి తర్వాత దేశవాళీ క్రికెట్లో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్గా నిలిచాడు. రాహుల్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్తో 2 వికెట్కు 227 పరుగులు చేశారు. ఇక కళ నిజమయ్యేది ఎప్పుడు అంటూ కూడా ఇక్కడ దక్షిణాఫ్రికాలో టీమిండియా సుదీర్ఘ పర్యటన ముగిసింది. T20 సిరీస్ను 1-1తో డ్రాగా ముగించిన భారత జట్టు వన్డే సిరీస్ను 2-1 ఖాతాలో వేసుకుంది. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత గొప్పగా పుంజుకున్న రోహిత్ శర్మ రెండో టెస్టులో అద్భుత విజయంతో పరాభవాన్ని తప్పించుకుంది. ఈ పర్యటనలో ఏ సిరీస్ను కోల్పోలేదన్న సంతృప్తితో జట్టు స్వదేశం రానుంది. కానీ టీమిండియా అసలు లక్ష్యం నెరవేరిందంటే మాత్రం అవునని అనలేమంటూ కూడా, ఎందుకంటే టెస్ట్ సిరీస్ సాధించాలని ఒక సంకల్పంతో భారత్ దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. కానీ ఆ సంకల్పం నెరవేరలేదు. ఎట్లకేలకు 1-1తో సిరీస్ను మాత్రం సమం చేసుకుంది. ఇక సోబర్స్ అవార్డు రేసులో కోహ్లీ, జడేజా ఇద్దరు ఉన్నారంటూ కూడా ఒక వార్త. ఇక్కడ హడలెత్తించిన హేజిల్వుడ్ ఓటమి దిశగా పాక్ ఆసీస్తో 3వ టెస్టు జరుగుతుంది. సిడ్నీలో జరుగుతున్నటువంటి 3వ టెస్టు పాకిస్తాన్, అదేవిధంగా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్లో పాక్ ఓటమి అంచుల్లో ఉంది. ఓటమి దిశగా పాక్ ఆసీస్తో 3వ టెస్టు. ఇక టోపీలు దొరికాయి, భారం తొలగింది అంటూ కూడా వార్నర్ టోపీలు దొరికాయి. 2 బ్యాగీ గ్రీన్ టోపీలు ఉన్న బ్యాగ్ ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఉంటున్న హోటల్లోనే కనిపించింది అంటూ కూడా ఒక వార్త. ఇక పెరూల్పై పిస్టోరియస్ విడుదల, హత్య కేసులో కటకటాలు పాలైన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ పెరోల్పై విడుదలయ్యారు.
ఒక్క పాయింట్తో ఢిల్లీ విజయం. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో హోరాహోరీగా సాగిన పోరులో దబంగ ఢిల్లీ ఒక్క పాయింట్తో విజయాన్ని అందుకుంది. రోహిత్ కోహ్లీ వచ్చేస్తున్నారంటూ కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్లో ఆడనున్నారా? ఈ సందిగ్ధతకు శనివారం తెరపడే అవకాశం ఉంది. జూన్లో ఆరంభమయ్యే పొట్టి ప్రపంచ కప్కు ముందు ఆఫ్ఘనిస్తాన్తో భారత్ ఆడనున్న ఏకైక టీ20 సిరీస్కు సెలెక్టర్లు జట్టును ప్రకటించనున్నారు. ఇక వసుంధర గొర్రెలు కాసి అపజయాలు దాటుకుని అంటూ కూడా ఇక్కడ పేదరికంలో పుడితేనే పట్టుదల ఉంటే చాలు కోరుకున్న స్థాయికి చేరుకోవచ్చని నమ్మారు వీళ్ళు. అందుకే గొర్రెలు కాస్తూనే చదువుకున్న జ్యోతి ఎస్ఐ అయింది. పెళ్లి అడ్డంకి కాదని నమ్మిన సరళ సివిల్ జడ్జిగా ఎదిగింది. ఈ క్రమంలో వాళ్ళు దాటిన సవాళ్ళు ఎన్నో, వాటన్నింటిని ఎదుర్కొని ఇక్కడి వరకు ఎలా చేరుకున్నారో వసుంధరతో పంచుకున్నారో ఇలాంటి కూడా ఇక్కడ సరళారాణి అదేవిధంగా ఎర్రని జ్యోతి ఇద్దరి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాలు ఇక్కడ అందించారు. ఇక బరువు తగ్గించే త్రియాక కటి అంటూ కూడా బరువుని ఏ విధంగా తగ్గించుకోవాలి, కట్టె బరువుని అంటూ కూడా ఇక్కడ వ్యాయామ నిపుణులు అందించిన చిట్కాలు ఇవి. అదేవిధంగా నగలతో దురద అంటూ కూడా నగలు ధరించినప్పుడు దురద పుడితే ఏ విధంగా ఆ దురదను తగ్గించుకోవాలనే దాని మీద కూడా కొన్ని చిట్కాలు ఇచ్చారు. అదేవిధంగా ఉదయాన్ని ప్రారంభిద్దాం ఇలా ఇంటూ కూడా మార్నింగ్ ఏ విధంగా ప్రారంభించాలనే దాని మీద కొన్ని చిట్కాలు. ఇక పాట పాడింది రికార్డు కొట్టింది అంటూ కూడా 18 ఏళ్ల సుచేతకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనం కూడా ఇక్కడ అందించారు. ఇక భారతీయ సిమెంట్స్కు సుప్రీంలో ఎదురు దెబ్బ. తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న భారతీయ సిమెంట్స్ ఎఫ్డీలను అంటే ఫిక్స్డ్ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆ సంస్థకు చెందిన 150 కోట్ల ఎఫ్డీలను ఈడీ విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జాల్ భుయాన్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. భారతీయ సిమెంట్స్ నుంచి బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని ఎఫ్డీలను విడుదల చేయాలని ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్డీలపై వడ్డీ ఎవరికి దక్కుతుందనే విషయాన్ని కూడా హైకోర్టు నిర్ణయించాలని నిర్దేశించింది. ఇక మెదడులో కణుతులకు చిట్టి రోబో చికిత్సలు అంటూ కూడా రోబో ద్వారా మెదడులో ఉండే కణుతులకు చికిత్సలు అందిస్తారు. ఇక్కడ 10 ఏళ్లలో అందుబాటులోకి పరిజ్ఞానం రానుంది. ఏఐతో పక్షవాతంపై ఖచ్చితమైన సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ న్యూరో సైన్స్ సదస్సు ప్రారంభమైంది. సదస్సులో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు. జూన్ 11 కల్లా విద్యా వాలంటీర్లు సిద్ధం. ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ప్రభుత్వ నిర్ణయం. శాశ్వత ఉపాధ్యాయుల నియామకాలు జరిగే వరకు విద్యా వాలంటీర్లు ఉంటారు. ఇక ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసు విచారణ విషయంలో ట్రయల్ కోర్టుకు ఉన్న న్యాయ పరిధిని సవాల్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2021లో దాఖలు చేసిన కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం 4 వారాలు వాయిదా వేసింది. ఇక ధరణిని కొనసాగిస్తున్నారా లేదా ప్రభుత్వ నిర్ణయం చెప్పాలన్న హైకోర్టు 4 వారాల గడువు కోరిన ఏజీ ఫిబ్రవరి 2వ తేదీకి విచారణ వాయిదా. ఇక బాధ్యతలపై కాంగ్రెస్ పెద్దలతో షర్మిల భేటీ. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన అనంతరం షర్మిల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో అదేవిధంగా సోనియా గాంధీ తదితరులతో కూడా భేటీ అయ్యారు. ఆమెకి పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తారా లేక వేరే బాధ్యతలు ఇస్తారనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. బాధ్యతలపై కాంగ్రెస్ పెద్దలతో షర్మిల భేటీ అంటూ ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇక గ్రంథాలయ చైర్మన్ల నియామకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితులైనటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్లు అదేవిధంగా సభ్యులను మొత్తం కార్యవర్గం మొత్తాన్ని రద్దు చేస్తూ కూడా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు నగర గ్రంథాలయ సంస్థల చైర్మన్లు ఇతర అధికారేతర సభ్యుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక లోక్సభ టికెట్లలో బీసీలకు ప్రాధాన్యం. అభ్యర్థుల ఎంపికపై తెదేపా అధినేత చంద్రబాబు విస్తృత కసరత్తు. ఈసారి మరిన్ని కొత్త ముఖాలకు అవకాశం. విజయవాడ టికెట్ కేసీనేని చిన్నీకి ఇస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు. పొత్తులో భాగంగా జనసేనకు కోస్తా జిల్లాలో టికెట్లు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇది మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ముఖ్యంగా కొత్త ముఖాలు అదేవిధంగా బీసీ వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది చెప్పారు. అదేవిధంగా ఇక విజయవాడ లోక్సభకు సంబంధించి కూడా నిన్నటి నుంచి ఒక వార్త హల్చల్ చేసింది. ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నటువంటి కేసీనేని నాని పార్టీని కార్యక్రమాల్లో పాల్గొన్నదంటూ కూడా పార్టీ ఆదేశించింది. అదేవిధంగా ఆ సీటును ఆయనతో సోదరుడైనటువంటి కేసీనేని చిన్నీకి ఇస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.
ఇక్కడ చూస్తున్నాం. నానికి బదులు చిన్ని. అధికారికంగా ప్రకటించకపోయినా విజయవాడ లోక్సభ అభ్యర్థిగా కేసినేని చిన్నిని దాదాపు ఖరారు చేసినట్లే. నాని చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒంగోలు, రాజమహేంద్రం మహానాడు సభలకు ఆయన హాజరు కాలేదు. లోకేష్ యువగళం పాదయాత్రకు దూరంగా ఉన్నారు. చిన్ని కొన్నాళ్లుగా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో యువగళం పాదయాత్ర సహా పార్టీ కార్యక్రమాల్ని విజయవంతం చేయడంలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నానిని పక్కన పెట్టి చిన్నిని తెరపైకి తీసుకొచ్చారు. ఇక మరిన్ని కొత్త ముఖాలంటూ కూడా ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు తేదీపా మరిన్ని కొత్త ముఖాలని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు పోటీ చేసే అవకాశం ఉండగా, విజయనగరంలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పోటీ చేయనంటే అక్కడ కూడా బీసీని రంగంలో దించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. అనకాపల్లి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ దక్కచ్చు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ బీసీలకు ఒక టికెట్ కేటాయించే అవకాశం ఉంది. గుంటూరు, నర్సరావుపేట స్థానాల్లో ఎవరు ఊహించిన అభ్యర్థులు రాబోతున్నారు అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక వివేక కుమార్తె సునీత అల్లుడు సిబిఐ ఎస్పీ వ్యాజ్యాల విచారణను వాయిదా వేశారు. ఇక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కి లేదు అంటూ తమిళనాడు మంత్రి తొలగింపు అంశంపై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది ఒక కీలకమైనటువంటిది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార్సులకు అనుగుణంగానే ఆ రాష్ట్ర గవర్నర్ వ్యవహరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అరెస్ట్ అయినప్పటికీ తమిళనాడు ప్రభుత్వంలో సెంథిల్ బాలాజీని మంత్రిగా ఉండటానికి సవాల్ చేస్తూ న్యాయవాది ఎంఎల్ఏ రవి దాఖలు చేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు పరిగణలో తీసుకోలేదు. దీనిపై వచ్చిన అప్పీల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ పై మేరకు వ్యాఖ్యానించింది. ఇక స్కిల్ కేసులో సిఐడి దసరాలు అందజేయండి. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఈ నెల 18న విచారిస్తామన్న కోర్టు. ఇక R5 జోన్ కేసు విచారణ ఏప్రిల్కు వాయిదా పడింది. పరవాడ ఫార్మాసిటీని సందర్శించిన పంజాబ్ సీఎం. ఇక్కడ మనం చూస్తున్నాం, సీఎం భగవంత్ సింగ్ మాన్తో కలెక్టర్ రవి పట్టణ్ శెట్టి, ఫార్మసీ ఎండి లాల్ కృష్ణ, ఎమ్మెల్యే అదీప్ రాజు తదితరులు. ఇక జ్ఞాననేత్రంలో నిద్రలేమితో అల్జీమర్స్ వస్తుంది అంటే కూడా ఒక వార్తా కథనం. అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధి వస్తుంది. నిద్రలేమి అంటే నిద్ర తక్కువైతే అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. కొవ్వు పదార్థాలతో అంతులేని అనర్థం అంటూ కూడా ఇచ్చారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా భుజిస్తే రోగ నిరోధక శక్తి, మెదడు పనితీరును నియంత్రించే జన్యువులపై దుష్ప్రభావం పడుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు. ఇక బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి జరిగింది. సోదాలకు వెళ్ళినప్పుడు తృణమూల్ నేత అనుచరుల దుశ్చర్య, మారణాయుధాలతో వెంటాడే వాహనాల ధ్వంసం, ప్రాణభయంతో పారిపోయిన అధికారులు, గవర్నరు, ప్రతిపక్షాలు మండిపాటు కూడా వార్త. షేక్ షాజహాన్ అనుచరుల దాడిలో గాయపడిన ఈడీ అధికారి. ఇక మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యుఐలకు కొత్త సారథులు నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా నియమితులయ్యారు. ఇక రాజ్యసభకు స్వాతి మాలివాల్ డీసీడబ్ల్యూ చైర్పర్సన్ నామినేట్ చేసిన ఆప్ సంజయ్ సింగ్, ఎన్డి గుప్తాలకు మరో అవకాశం ఇచ్చారు. సంజయ్ సింగ్ ఇప్పటికే ఆయన ఈడీ విచారణలో జైలుకి వెళ్ళి ఉన్నారు. ఆయన మరోసారి ఆప్ నామినేట్ చేసింది రెండోసారి. అదేవిధంగా స్వాతి మాలివాల్, ఎన్డి గుప్తాలను కూడా రాజ్యసభకు పంపాలని మరో ఆప్ నిర్ణయించింది. ఇక అరేబియా సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నౌకాదళం, హైజాక్ చేసిన నౌకలకు విముక్తి అంటూ కూడా ఇక్కడ హౌతీలు ఎవరైతే ఉన్నారో భారత వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తున్నటువంటి వాళ్ళని వారి నుంచి ఆట కట్టించింది నౌకాదళం అంటూ కూడా ఇచ్చారు. అరేబియా సముద్రపు దొంగల్ని ఆట కట్టించింది. ఇక నొప్పి నివారణ మందుకు బదులు కొళాయి నీరు, అమెరికాలో ఓ నర్సు నిర్వాకం, 10 మంది రోగుల మృతి అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక 5 కోట్ల నగదు, 5 కిలోల బంగారం హర్యానాలో మాజీ ఎమ్మెల్యే అనుచరుల ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. పృథ్వీ విజ్ఞాన్కు 4797 కోట్లు. అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు ఖరారు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను కూడా మంజూరు చేశారు. కేంద్ర మంత్రి మండలి నిన్న నిర్ణయాలు తీసుకున్నారు. పృథ్వీ విజ్ఞాన్కు భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన 5 ఉప పథకాలను విలీనం చేసి ఏర్పాటు చేసిన పృథ్వీ విజ్ఞాన పథకానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 5 ఏళ్ల వ్యవధికి గాను 4797 కోట్లను కేటాయించింది. ఇక అసాధారణ పరిస్థితుల్లో పత్రికా ప్రాంగణాల్లో తనిఖీలు, ముసాయిదా నిబంధనలు విధించారు. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ రూల్స్ ముసాయిదా కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. దానికి సంబంధించి అసాధారణ పరిస్థితుల్లో ప్రాంగణాల్లో తనిఖీలు కూడా చేపట్టచ్చంటూ కూడా అందులో పేర్కొన్నారు. ఇక శరద్ పవార్ సోదరుడి మనవడి సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇసుమంతైనా ఇనుము లేని ఆలయం, అయోధ్యలో చకచక ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాట్లు.
ఆ, ఇక ప్రభాత్ ఖబర్ ఎడిటర్లపై కేసు ఉపసంహరించాలి అంటూ జార్ఖండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎడిటర్స్ గిల్డ్. ఇక ఈవీఎంలపై సంపూర్ణ విశ్వాసం ఉంది, వీవీప్యాట్లపై సందేహాలు వద్దు. జయరాం రమేష్కు లేఖకు ఈసీ బదులిచ్చింది. ఎందుకంటే వీవీప్యాట్లు అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మొదలయ్యాయి కాబట్టి వాటిపై సందేహాలు వద్దంటూ కూడా కాంగ్రెస్ నేత జయరాం రమేష్ లేఖకు ఈసీ ఎలక్షన్ కమిషన్ బదులిచ్చింది. ఇక 24 గంటల వ్యవధిలో 12 కరోనా మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కేరళలో 5, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 2, ఉత్తరప్రదేశ్లో 1 ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక కేంద్ర హోంమంత్రి నుంచి పురస్కారం అందుకున్న రాజేందర్ నగర్ ఇన్స్పెక్టర్ సిఐని అభినందించిన సీఎం రేవంత్. 300 ఏళ్లు జీవించే కాలం రాబోతోంది, ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో 3 బంగారు పతకాలు సాధించిన విద్యార్థిని చరిష్మాకు పట్టా అందజేస్తున్న జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి, చిత్తంలో వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్, బంగారు పతకాలను స్పాన్సర్ చేసిన డాక్టర్ ఎం చంద్రశేఖర్, వర్సిటీ రెక్టార్ గోవర్ధన్ ఉన్నారు. నిన్న జేఎన్టీయూలో స్నాతకోత్సవం జరిగింది. ఆ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చెప్పారు 300 ఏళ్లు జీవించే కాలం రాబోతోంది అంటూ కూడా. ఇక సంక్షేమ పథకాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ధ్వజమెత్తారు. దీనిపై ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు అంటూ బారాసా శ్రేణులకు కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. ఇక 2 కాళ్లు కోల్పోయిన బాధితుడికి 86 లక్షల పరిహారం, ప్రత్యేక చొరవ చూపిన న్యాయ సేవాధికార సంస్థ. ఇక్కడ మనం చూస్తున్న బాధితుడు శ్రీనివాస్కు కేసు పరిష్కార ప్రతిని అందజేస్తున్న సిటీ సివిల్ కోర్టు 11వ అదనపు చీఫ్ జడ్జి డానీ రూత్, ఇరుపక్షాల న్యాయవాదులు. ఇక్కడ ఫస్ట్ పేజీ ఇది దూసుకొచ్చిన మృత్యు శకటం, బైకును ఢీకొట్టిన టిప్పరు, చెలరేగిన మంటలు, తండ్రి కుమారుల దుర్మరణం నాగోల్లో జరిగింది. ఇది హైదరాబాద్ శివార్లోని శుక్రవారం తెల్లవారుజామున బైకును టిప్పర్ ఢీకొట్టిన ఘోర ఘటనలో తండ్రి కుమారులు దుర్మరణం పాలయ్యారు. ఇక మనం ఇక్కడ చూస్తున్నాం జార్ఖండ్ హైకోర్టులో రాహుల్కు ఉపశమనం, అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో కఠిన చర్యలు నిలిపేందుకు సమర్థన. ఢిల్లీలో శుక్రవారం భాజపా అగ్రనేత మురళీ మనోహర్ జోషి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భూకంపంలో గల్లంతి అనే వారి కోసం జపాన్లో ముమ్మర గాలింపు. ఇటీవల జపాన్లో సంభవించినటువంటి ఘోరమైనటువంటి భూకంపంలో ఇంకా చాలామంది అంటే ఎవరైతే మిస్ అయ్యారో, ఎవరైతే ఆచూకీ లేకుండా పోయారో వాళ్ళ గురించి ఇంకా గాలింపు జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ వార్త. జపాన్లో ముమ్మర గాలింపు. ఇక శ్రీకృష్ణ జన్మభూమి కేసు, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం. మోడీని చైనా పొగడటంలో ఆశ్చర్యమేముందంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ పేర్కొన్నారు. చలిగా ఉంది, ఎన్నికలు వద్దు, పాక్ సెనేట్ వింత తీర్మానం అంటూ కూడా ఒక వార్త. దేశంలో అతి శీతల వాతావరణంలో పాటు భద్రతా సమస్యలు ఏర్పడినందున ఫిబ్రవరి 8న జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలను వాయిదా వేయాలన్న తీర్మానాన్ని పాకిస్తాన్ ఎగువ సభ సెనేట్ శుక్రవారం ఆమోదించింది. 100 మంది సభ్యులు గల సెనేట్లో కేవలం 14 మంది మాత్రమే ఓటింగ్ హాజరై స్వతంత్ర సెనేటర్ దిలావర్ ఖాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఇక ఖతర్లో భారతీయుల జైలు శిక్షపై అప్పీలుకు 60 రోజులు గడువు లభించింది. కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై ఖలిస్తాన్ అనుకూల రాతలు రాశారు. జైపూర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, డీజీపీలు, ఐజీపీలు, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా ఇక్కడ ఉన్నాము. ఏ ఆధారిత విశ్లేషణతో భద్రతా సవాళ్ళను ఎదుర్కొందామంటూ డీజీపీల సమావేశం జరిగింది. ఆ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ఏ ఆధారిత విశ్లేషణతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంతో భద్రతా సవాళ్ళను ఎదుర్కొందామంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇక విధాన నిర్ణయాల్లో అతివల భాగస్వామ్యం, దీనికి తోడ్పడనున్న మహిళా రిజర్వేషన్ చట్టం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్లో జరిగిన స్థానిక సంస్థల మహిళా ప్రతినిధుల సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఆ సందర్భంగా విధాన నిర్ణయాల్లో అతివలకు భాగస్వామ్యం కల్పించాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇరాన్ జంట పేలుళ్ళు మా పని అంటూ కూడా ఉగ్రవాద సంస్థ ఐసిస్ క్లెయిమ్ చేసుకుంది. ఇరాన్లో బుధవారం నాటి జంట ఆత్మాహుతుల దాడి తమ పనిని కరడిగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఇక రష్యాపై క్షిపణులతో విరుచుకుపడిన ఉక్రెయిన్. ఉద్రిక్తంగా కొరియా ద్వీపకల్పం, కిమ్ కవ్వింప చర్యలు, ధీటుగా స్పందించిన సియోల్. అమెరికా కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. తీవ్రత 4.1గా నమోదైంది. ఇక 85 మంది ఐఐటి బాంబే విద్యార్థులు 1 కోటికి పైగా వేతనం లభించిందంటూ కూడా ఇక్కడ ఒక వార్త. శబరిమల ప్రసాదం ఒక్క భక్తుడికి 2 డబ్బాలే.
2 కూనలకు జన్మనిచ్చిన తెల్ల పులి. ఇక హలాల్ ధృవీకృత విక్రయాల నిషేధంపై సమాధానం ఇవ్వండి అంటూ యూపీ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక దావూద్ ఇబ్రహీం కుటుంబాస్తుల విక్రయం 2.1 కోట్లు పలికిన 170.98 చదరపు భూమి. ఇక్కడ ముంకే గ్రామంలో దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు చెందిన ఈ భవనాన్ని వేలం వేశారు. దానికి 2.1 కోట్లు పలికింది. ఇది ఈరోజు ఈనాళ్ళు వచ్చిన ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నావు? ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నావు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీ ఈజ్ నెవర్ బీన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూ అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమన్నా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడ వెనకాల 4 షర్టు ఇలా పైకి మడత పెట్టేసి అరే హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. యాంగిల్ ఉంది ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? That incident that happened last Ugadi. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు గారిపోయి పేపర్ మీద పడిపోయాయి. కోడర్ వచ్చి ఏడుస్తున్నావు ఏంట అది. ఈ 10 yearsలో I'm sure all of us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్లో. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. భారత మహిళల విజయం. T20 సిరీస్లో 9 వికెట్ల తేడాతో ఆసీస్పై మెరుపు విజయం. బ్రూక్ఫీల్డ్ చేతికి ఏటీసీ. అమెరికన్ టవర్ కార్పొరేషన్ చెందిన దేశీ బిజినెస్ కొనుగోలు. ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్. ఉపగ్రహాలకు ఇంధన సరఫరాలో కీలకమైన ఫ్యూయల్ సెల్ పనితీరును విజయవంతంగా ఇస్రో పరీక్షించింది.
ఈడీ అధికారులపై దాడి. పశ్చిమ బెంగాల్లో ఈడీ అధికారులపై టీఎంసీ మద్దతుదారులు దాడి చేసి అధికారులను గాయపరిచారు. రాజ్యసభకు స్వాతి మలివాల్. డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇక మిగులుకు మేలు అంటూ కారణం ఏదైనా కానీ పథకాలు పొందలేకపోయిన అర్హులందరికీ లబ్ధి అంటూ సీఎం జగన్ ప్రకటించారు. ఇక ఒక బ్యానర్ హెడ్డింగ్ చూసినట్టయితే నారాదారి అడ్డదారి అంటూ కూడా ఒక బ్యానర్ హెడ్డింగ్ ఇచ్చారు. ఊతకర్రల సాయంతో చంద్రబాబు దింపుడు కళ్ళ ఆశలు. ఎన్నికల వేళ జగన్ను ఎదుర్కోవడానికి కుట్రలు, కొత్త పుంతలు. అన్ని పార్టీలు తన అవసరాల కోసమే మోహరింపు. కాంగ్రెస్ బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్న వైను. అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం, ప్రత్యేక విమానాల సేవలు. శిష్యుడు రేవంత్ సహా తెలంగాణ నేతలందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చిన బాబు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకారం. తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ను కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు. నాడు జగన్పై కాంగ్రెస్ ద్వారా అక్రమ కేసుల బనాయింపు. ఆనాటి నుంచి హస్తంతో బాబు అక్రమ బంధం. హఠాన్మరణం తర్వాత వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్. ఆ పార్టీకి ఏపీలో ఎవరు సారథ్యం వహించినా ఒరిగేది శూన్యమేంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక ఆర్టీసీ సంక్రాంతి కానుక. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే. ఈ నెల 6 నుంచి 18 వరకు నిర్వహణ. ముందస్తు రిజర్వేషన్లకు రాయితీ. డిజిటల్ చెల్లింపులకు అవకాశం అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక వెల్లివిరిసిన సామాజిక చైతన్యం. రాజోలు వెంకటగిరి సభల్లో వెంకటగిరిలో బస్సు యాత్రకు జనం జేజేలు. మరోవైపు కనిగిరిలో చంద్రబాబు సభ అట్రఫ్లాపు. టీడీపీ తొలి ఎన్నికల శంకరావ సభకు జనం కరువు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. దీని కంటిన్యూషన్ లోపల పేజీలో చూద్దాం. ఇక పింఛన్లు నాడు నేడు అంటూ కూడా ఒక ఇక్కడ ఫోటోతో సహా వార్తా కథనం ఇచ్చారు. ఇక అదేవిధంగా ఫార్మా సిటీని సందర్శించిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ను సన్మానిస్తున్న రామ్కి ఎండి పిపి లాల్ కృష్ణ. ఎమ్మెల్యే అదీప్ రాజు స్థానిక ఎమ్మెల్యే. ఇక దళిత మహిళా ఎంపీటీసీపై జేసీ దాడి. జగనన్న కాలనీకి ఇసుక తరలిస్తున్న ట్రాక్టరు, టిప్పర్ల టైర్లో గాలి తీయించిన జేసీ ప్రభాకర్. ప్రశ్నించిన దళిత మహిళా ఎంపీటీసీ ఆమె భర్తపై రాడ్లతో దాడి. తాడిపత్రిలో దళిత సంఘాల ఆందోళన. కొత్త రైస్ కార్డులకు రేషన్ పంపిణీ. గంటల ప్రాతిపదికన వైద్యుల కన్సల్టేషన్లు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం రద్దు కోసం పోరాడతా పవన్ కళ్యాణ్. నిర్మలా సీతారామన్తో మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. ఇక రౌండప్లో చూసినట్లయితే వెల్లివిరిసిన సామాజిక చైతన్యం అంటూ కూడా నియోజకవర్గ స్థాయిలో రాజోలు నిర్వహించిన సాధికార సభకు హాజరైన అశేష జనవాహిని అంటూ కూడా ఫోటో ఇచ్చారు. మాట్లాడుతున్న మంత్రి పినిపే విశ్వరూప్. రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర. భారీగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు. ఇక వెంకటగిరి జన కెరటం అంటూ కూడా మరొక ఫోటోతో సహా వార్త ఇచ్చారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. అశేష జనవాహిని మధ్య సామాజిక సాధికార సభ. ఇక మేము రామ్ బాబోయ్. టీడీపీ తొలి ఎన్నికల శంకరావ సభ అట్రఫ్లాప్ అంటూ కూడా ఒక ఫోటోతో సహా వార్త ఇచ్చారు. కదలిరాని బాబు నిర్దేశిస్తుంటే సభ నుంచి వెళ్ళిపోయిన ప్రజలు. ఖాళీ కుర్చీలకే ప్రసంగాన్ని వినిపించిన ప్రతిపక్ష నేత. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రజలను తరలించేందుకు తమ్ముళ్ల ప్రత్యేక ఏర్పాట్లు. వాహనాలు సమకూర్చి డబ్బులు పెంచిన ప్రజల్లో స్పందన కరువు అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో కనిగిరిలో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న వేళ జనం లేక వెలవెలబోతున్న కుర్చీలు అంటూ కూడా ఒక ఫోటో ఇచ్చారు. ప్రజలకు ఏం మేలు చేశావని నీ కోసం వస్తారు. చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి పనైనా చేశావా? కనిగిరికి అరచేతిలో వైకుంఠం చూపిస్తా అంటున్నావు. ఎలక్షన్ వస్తే పచ్చి అబద్ధాలు, మోసాలు చేయటం నీ పని అంటూ కూడా ఇక్కడ పేర్ని నాని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. చంద్రబాబుపై ఎంపీ కేసినేని తిరుగుబాటు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. కేసినేని నాని కుటుంబంలో చిచ్చు రగిల్చిన చంద్రబాబు. లోకేష్ ఒత్తిడితో నాని సోదరుడికి ప్రోత్సాహం. తిరువూరులో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు. ఎంపీ అభ్యర్థిగా అవకాశం లేదని నానికి సీనియర్ నేతల స్పష్టీకరణ. చంద్రబాబు తీరుపై మండిపడుతున్న నాని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడి. విజయవాడ లోక్సభ స్థానంలో తన అభ్యర్థులను నిలపడానికి సిద్ధం అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఫస్ట్ పేజీ కంటిన్యూషను. నారాదారి అడ్డదారి అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఎన్నికల వేళ జగన్ ఎదుర్కోవడానికి కుట్రలు, కొత్త పుంతలు అంటూ కూడా ఇచ్చారు. శిథిలమైన కాంగ్రెస్తో శూన్యమే అంటూ కూడా 2014లో ఇటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా విభజించింది. విభజనతో పోడ్చలేని నష్టాన్ని ఆంధ్రప్రదేశ్కు మిల్చింది. తరతరాల పాటు రాష్ట్ర ప్రజానీకాన్ని కోలుకోనివ్వకుండా దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి కనీసం విభజన చట్టంలో కూడా చేర్చకుండా మోసం చేసింది. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా
తప్పించుకునే అవకాశాన్ని కల్పించిందంటూ కూడా ఇప్పుడు ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక రాష్ట్రీయం బీసీలపై బాబుది కపట ప్రేమ, బీసీల పక్షపాతి సీఎం జగన్ అంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం ఎత్తారు. బాబు హయాంలో కమ్మ, జగన్ హయాంలో బీసీ అంటూ కూడా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణా జిల్లాలో బీసీ అయిన కొలసు పార్థసారథిగా మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. తాను, పేర్ని నాని జిల్లా మంత్రుల అనంతరం బీసీ సామాజిక వర్గం నుంచి జోగి రమేష్కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. ఓటుకు కోట్ల కేసు విచారణ 4 వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక R5 జోన్లో ఏప్రిల్పై విచారణ జరుగుతుంది. ఏపీలో రిజర్వాయర్ల నిర్మాణం కేసు విచారణ వాయిదా. ఇవన్నీ కోర్టు కేసులకు సంబంధించినటువంటి వార్తలు. ఇక జాతీయం అంతర్జాతీయం వస్తే ఎన్నికల ఏడాది. ఇది అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. చరిత్రలో తొలిసారిగా 50కి పైగా దేశాల్లో ఒకే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయంటూ కూడా ఇచ్చారు. ఇక బంగ్లాదేశ్, తైవాన్, పాకిస్తాన్, ఇండోనేషియా, భారత్ ఇవన్నీ ఈ దేశాల్లో 2024లో ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా దక్షిణాఫ్రికా, అమెరికా, ఘనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో ఇవన్నీ కూడా ఈ ఏడాది అదొక రికార్డు. 2024లో ఎన్నికలు జరగబోతున్న దేశాలు ఇవి. ఇక బెంగాల్లో ఈడీ అధికారులపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. టీఎంసీ నేత ఇంట్లో సోదాలు జరుపుతుండగా ఘటన, అధికారులకు గాయాలు, వాహనాలు ధ్వంసం. ఇక ఆప్ తరఫున రాజ్యసభకు మలీవాల్, సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మళ్లీ అవకాశం కల్పించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇక తోక ముడిచిన సోమాలియా పైరేట్లు, వాణిజ్య నౌక హైజాక్ యత్నాన్ని అడ్డుకున్న నేవీ కమాండోలు అంటూ కూడా పైరేట్లు అంటే సముద్రపు దొంగలు తోక ముడిచారు. సోమాలియా సముద్రపు దొంగలు ఇక్కడ వాణిజ్య నౌక హైజాక్ యత్నాన్ని అడ్డుకున్న నేవీ కమాండోలు. ఇక అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు, ఉభయ కొరియా దేశాల మధ్య పరస్పరం కవ్వింపు చర్యలు. ఇక ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్ అని ఇస్రో తెలిపింది. ఫ్యూయల్ ఏదైతే రాకెట్లో ఇంధనంగా వాడతారో ఆ ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్ విజయవంతం అయినట్టు ఇస్రో పేర్కొంది. హైకోర్టు జడ్జీలుగా 5గురు నియామకం అయ్యారు. 4 హైకోర్టులో నియామకానికి గాను సుప్రీంకోర్టు కొలీజియం 5గురు జడ్జీల పేర్లను ప్రతిపాదించింది. ఇక ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం శ్రీనగర్లో జరిగినటువంటి ఘటనలో. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే 9న తెలుగు భాషా వైభవ సదస్సు అనంతపురంలో ఏర్పాట్లు. 90 మంది సాహితీమూర్తులకు పురస్కారాల ప్రదానం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు పేర్కొన్నారు. తెలుగు భాషా వికాసం, సంస్కృతుల పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వ విశేష కృషి చేస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు తెలిపారు. ఈ నెల 9న అనంతపురంలో అనంత తెలుగు భాషా వైభవ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన 90 మంది సాహితీమూర్తులను సత్కరించనున్నారు. ఇక గోదావరి చెంతన తెలుగు పరవళ్ళు రాజమహేంద్రవరంలో 3 రోజుల పాటు తెలుగు మహాసభలు ప్రారంభించిన ఛత్తీస్గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ తరలివచ్చిన కవులు, కళాకారులు. ఇక చంద్రబాబుపై ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయిందంటూ కూడా బహుజన పరిరక్షణ సమితి నాయకులు విమర్శ చేశారు. ఇక సునీత, రామ్ సింగ్ వ్యాజ్యాలపై విచారణ 10కి వాయిదా. అభ్యర్థులను సవరించాలన్న న్యాయవాదులు, సవరణలను అనుమతించిన న్యాయమూర్తి. ఇక వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. నిన్న కాపు రామచంద్రారెడ్డికి టికెట్ లేదని చెప్పిన దరిమిల ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నమస్కారం చేసి ఇక గుడ్ బై జగన్ అంటూ చెప్పారు. తాను ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నట్టు కూడా చెప్పారు. ఆ వార్త కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక పార్టీకి ద్రోహం చేసేలా మాట్లాడొద్దంటూ కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై మెట్టు గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక ఖర్గే కేసీలతో కేసీ వేణుగోపాల్తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాలపై చర్చ, వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇక అదేవిధంగా ఖర్గేతో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా భేటీ అయ్యారు. ఇక స్పోర్ట్స్ పేజీ భారత మహిళల విజయ గర్జన. తొలి టీ20ని ఆస్ట్రేలియాపై అలవోకగా గెలుచుకుంది. భారత్ టిటాస్ సాధు 4 వికెట్లు తీసింది, 17 పరుగులు ఇచ్చింది. తొలి టీ20లో 9 వికెట్లతో ఓడిన ఆస్ట్రేలియా టిటాస్ సాధుకు 4 వికెట్లు, షఫాలి, స్మృతి అర్ధ సెంచరీలు సాధించారు. జూన్ 9న న్యూయార్క్లో నిన్న షెడ్యూల్ విడుదలైంది. టీ20 వరల్డ్ కప్. ఇక్కడ మనం చూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ పోరు జూన్ 1 నుంచి 29 వరకు టీ20 పాకిస్తాన్ పోరు కూడా ఉంటుంది. జూన్ 9న జరుగుతుంది, న్యూయార్క్లో జరుగుతుంది.
ఇక రాహుల్ సింగ్ డబుల్ సెంచరీ, తిలక్ వర్మ అజేయ శతకం. హైదరాబాద్ 474కి 5 వికెట్లతో డిక్లేర్ చేసింది. పాకిస్తాన్ 68 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా గెలిచే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ ఓటమి అంచుల్లో నిలిచింది. ఇక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో కోహ్లీ, జడేజా ఉన్నారు. ఇక మిగులుకు మేలే కారణం ఏదైనా కానీ పథకాలు పొందలేకపోయిన అర్హులందరికీ కూడా లబ్ధి అంటూ కూడా సీఎం జగన్ చెప్పారు. ఎవరైతే లెఫ్ట్ ఓవర్స్ ఉంటారో లబ్ధిదారులు వాళ్ళకు కూడా లబ్ధి అందించాలంటూ కూడా మిగిలిపోయిన అర్హులు ఇప్పటివరకు 5 విడతలో 1700 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. నిన్న కూడా వివిధ కారణాల వల్ల లబ్ధి అందని అర్హుల ఖాతాలో జమ చేసిన నగదుకు సంబంధించి చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చిత్రంలో మంత్రులు తదితరులు. ఇక రౌండప్లో స్పెషల్ బస్సులో సాధారణ ఛార్జీలే, ఆర్టీసీ సంక్రాంతి కానుక అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా 3000 రూపాయల పెన్షన్ పెంచిన తర్వాత వివిధ పట్టణాల్లో అందజేస్తున్నటువంటి దృశ్యాలు ఫోటోల రూపంలో ఇచ్చారు. ఇక సంక్రాంతికి ముందే అవ్వాతాతల ఇంట పండుగ, రాష్ట్రమంతా కోలాహలంగా పెన్షన్ 3000 పెంపు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏపీని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ కేఏ పాల్ ధ్వజమెత్తారు. ఇదేమి వాదన, వివేక హత్య కేసులో సిబిఐపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేశారు. ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇక ఆర్చరీ క్రీడాకారిణి వినతిని పరిగణలోకి తీసుకోండి అంటూ కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఎవరైతే జ్యోతి సురేఖ ఉన్నదో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు తన పేరును పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ సమర్పించిన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకుని దానిపై ఈ నెల 8 లోపు నిర్ణయం వెలువరించాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖను ఏపీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇక ఎడిటోర్లు చూస్తే హసీనాకు అగ్ని పరీక్ష అంటూ కూడా బంగ్లాదేశ్ ఎన్నికలలో హసీనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని షేక్ హసీనాకి అగ్ని పరీక్ష అంటూ కూడా ఎడిటోర్లు రాశారు. ఇక అమెరికాలో తగ్గని ట్రంప్ హవా అంటూ కూడా క్వశ్చన్ మార్క్తో ట్రంప్ ఇప్పటికీ కూడా అమెరికాలో చాలా పాపులర్గా ఉన్నారంటూ కదా ప్రశాంత్ ఝా రాసినటువంటి వ్యాసం ఇది. ఇక కొత్త ఆలోచన కార్యరూపం దాల్చాలి అంటూ కూడా ఆచార్య అయ్యగారి సీతారత్నం రాసినటువంటి అభిప్రాయం. ఇక ఫ్యామిలీ పేజ్ ఇది. ఇక బిజినెస్ పేజ్ చూసినట్లయితే సెన్సెక్స్ 179 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడింది. అదానీ మళ్ళీ కుబేర్ #1, మళ్ళీ దేశంలో #1 స్థానంలో నిలిచాడు. అదానీ దేశ సంపన్నులో మొదటి స్థానం, రెండో స్థానానికి ముఖేష్ అంబానీ అంటూ కూడా ఇచ్చారు. ఇక బ్రూక్ ఫీల్డ్ చేతికి ఏటీసీ ఇండియా వెళ్ళింది, డీల్ విలువ 20,800 కోట్లు. ఇక టాటా ప్యాసింజర్ ఈవీ రైడ్ కొత్త కారు మార్కెట్లో రానున్నది. ఇక స్వల్ప లాభాల ముగింపు. ఇక ఆపత్కాలంలో ఆరోగ్య ఆసరా అంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇక్కడ అనారోగ్యం బారిన పడిన నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం భరోసా. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి భృతి. 4.5 ఏళ్లలో 21.92 లక్షల మందికి 1,309 కోట్ల మేర సాయం. ఉచిత చికిత్సకు అదనంగా ఆసరా సాయం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కు పెంపు. తాజాగా ఉచిత వైద్య పరిమితి 25 లక్షలకు పెంపు. ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ సోమవారం నాటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.